దేనికోసం అయితే మనందరం ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వు చెప్పేది నిజమేనా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అవునత్తయ్యా, నేను నిజమే చెప్తున్నాను. మీ పూజలు, నా ప్రయత్నాలు ఫలించాయి. మనకి మళ్ళీ ఆ యశ్వంత్ గారు దొరికారు. ఎవరైతే గతంలో జీవితాన్ని చాలా ప్రేమించేవారు, ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవారు. నేను నా మాటను నిలబెట్టుకున్నాను అత్తయ్య గారు. మేము ఇంకొన్ని రోజుల్లో తిరిగి రాబోతున్నాం. నువ్వు చల్లగా ఉండమ్మా. ఈ అమ్మకి నువ్వు చాలా ఉపకారం చేశావు. దేవుడు నీకు దీర్ఘాయుష్నివ్వాలి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ అందరి సంతోషమే నా సంతోషం, యశ్వంత్ గారి సంతోషమే నా సంతోషం. మీరు ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. ఇంకో వారం రోజుల్లో మేము అక్కడికి రాబోతున్నాం. నేనెలా వేచి ఉండాలి? నాకు చాలా బెంగగా ఉందమ్మా. నేను మళ్ళీ పాత యశ్వంతుని చూడటానికి ఎలా వేచి ఉండగలను ఆర్తి? సరే గాని ఆర్తి, ఈ విషయం నీకు తెలుసమ్మా? ఇంకో 5 రోజుల్లో దేవి పూజ ఉంది. మీరిక్కడ లేకపోవడం లోటే కాని మీరక్కడ చేస్తోంది కూడా ఏ పూజ కంటే తక్కువ కాదు. చూడు, నా యశ్వంతుని జాగ్రత్తగా చూసుకో. నేను అయ్యో, నేను నిజంగా పిచ్చిదాన్ని. నాకు బాగా తెలుసు నువ్వు యశ్వంతుని శ్రద్ధగా చూసుకుంటూ సంతోషంగా ఉండగలవని. కానీ ఏం చేయగలవు? అమ్మని కదా, చింతుంటుంది కదా. సరే గాని నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. ఇక ఫోన్ పెట్టేనా? సరే అత్తయ్య, ఉంటాను. ఏం జరిగింది అసలు? ఆర్తి నీకే శుభవార్త చెప్పింది? నీ ఆనంద బాష్పాలు ధారాళంగా వస్తున్నాయి. మీరు రోజు పాయసం తినడానికి సిద్ధంగా ఉండండి. ఆర్తి ఆ పని చేసి చూపింది. మనం ఇన్నాళ్ళుగా దేనికోసమైతే ఎదురు చూసామో, ఆడుతూ పాడుతూ నవ్వే యశ్వంతుని తనిప్పుడు తీసుకురాబోతోంది. మన ఆర్తి నాకిచ్చిన మాట నిలబెట్టుకుంది. దేవుడు మన ఇంట్లో వెలుగు చూపించబోతున్నాడు. నేనిప్పుడే దేవుడి ముందు దీపం వెలిగించొస్తాను.